హాయ్ అండి, వెల్కమ్ టు బాగున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ వంకాయ తెల్లదుంప పులుసు అండి. వంకాయని తెల్లదుంపని కూడా రైస్లో కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఈ పులుసు ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో ఫుల్ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఆయిల్ వేడైన తర్వాత మెంతులు ఆవాలు వేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు 2 ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 5 పచ్చిమిర్చి పొడవుగా చీల్చుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కలర్ మారిన తర్వాత 2 టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలండి. టమాటాలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇలా మెత్తబడిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి. వంకాయలని సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. వంకాయలు ఇలా మగ్గిన తర్వాత మీడియం సైజు స్వీట్ పొటాటో 4 కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇలా చక్రాల్లా కట్ చేసుకోవాలి. వంకాయని స్వీట్ పొటాటోని మంట సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలండి. అలాగే పసుపు కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇలా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత ముందే నిమ్మకాయ సైజం చింతపండు నానబెట్టుకుని ఇలా రసాన్ని తీసుకుని యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇందులోనే చిన్న బెల్లం ముక్క వేసుకుని దగ్గరగా ఉడికించుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి వంకాయ తెల్లదుంప పులుసు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.